టైం 11 అయింది. అందరూ నిద్రపోతున్నారు. ఇప్పుడు ఆ కోమగాడిని తీసుకెళ్లి పెద్దిరెడ్డి ముందు పెట్టాలి. అరే నాన్న, బుల్లి నాన్న, లేరా? నిన్ను ఎలా లేపాలో నాకు తెలుసురా. ఈ మందు పోస్తే నువ్వు లేస్తావని నాకు తెలుసురా. ఈ సింపుల్ ట్రీట్మెంట్ డాక్టర్ కూడా తెలియదురా. రే డాక్టర్? yes I am డాక్టర్ సైకియాట్రిస్ట్. టేక్ దిస్. ఒరే, నేను నిన్నెంతో కష్టపడి లేపుతుంటే మీ అన్నయ్యలు వదిలి వచ్చేసి మళ్ళీ నిన్ను కోమాలోకి నెట్టేస్తున్నారా? అవును డాక్టర్. నేను మీ నాన్న దగ్గరికి సరైన రోడ్ మ్యాప్ లో తీసుకెళ్తాను. వచ్చే. అవును, మధ్యలో ఎవడన్నా గుర్తుపట్టేస్తే మళ్ళీ కోమాలోకి వెళ్ళండి. అబ్బా, వెరీ గుడ్. ఒరే, కోమలో ఉన్నా ఎంత సింక్ లో ఉన్నావురా. కమ్ ఆన్, ఫాలో మీ. ఈ పొట్టోడు అన్నంత పని చేశాడు. వీళ్ళు ఇప్పుడు పెద్ద దగ్గరికి వెళ్తే మొత్తం పెంట అయిపోద్ది. వీళ్ళు ఎలాగైనా పాలి. ఏంటి గంగిరెడ్డి గారు ఇది? ఎవరైనా అకేషన్ ఉంటే మందు తాగుతారు, మీరేంటి ఫ్రస్ట్రేషన్ లేసేస్తున్నారు? ఆ పుట్టోడు వల్ల. పొట్టోడంటే కొమ్మతీసి మన రాజుగారే ఏంటి? అవును, ఆడే ఆ కూతుర్ని లేపుకోవడమే కాకుండా ఇంకో కూతురుంటే దాన్ని కూడా లేపుకుపోతానని వాగాడు. అందుకే తాగాను. వాడిని ఏదో ఒక రోజున వేసేస్తాను. ఏదో రోజు ఎందుకండి, ఈ రోజే కానిచ్చి చెప్తా. ఇంట్లో అందరూ ఉండగానా? ఇంట్లో అందరు పడుకుని ఉన్నారండి. ఆ పొట్టోడు బయట తిరుగుతున్నాడు. అదిగో చూడండి, అదిగోండి కత్తి, అదిగోండి బాడీ. వేసేయండి. ఇంకెవరా? ప్రభాకర్, ఈ రాత్రికి ఆ పుట్టిరాజు గారిని వేసేస్తున్నా. తెల్లారేసరికి మా బావకి ఆడి శవాన్ని బహుమతికేస్తున్నా. మీ మామ వేస్తున్నాడు, నన్ను వేసేస్తాడు. మా మామ ఏంటి? ఇప్పుడు నీకు ఆ డీటెయిల్స్ కావాలా? నువ్వు రూమ్ లోకి వెళ్ళి కోమాలో ఉండు, నేను ఏదో రూమ్ లో దాక్కుంటా. ఏంట్రా నీ ప్లానే? మనం మన ఇందుని కిడ్నాప్ చేయబోతున్నాం. నా కూతుర్ని నేనే కిడ్నాప్ చేయాలా? తప్పదన్నయ్య. ఇందు కార్తీక్ గారి ప్రేమలో పడకముందే మనం ఇంట్లోంచి ఇందుతో బయటపడాలంటే ఇదే కరెక్ట్. బయట వంశీగడ కారులో వెయిట్ చేస్తున్నాడు. నా చేతిలో క్లోరోఫామ్ వెయిట్ చేస్తుంది. అమ్మ నా మాయలు. రే తమ్ముడు, ఈ రాత్రికి ఇందుని ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతాం. అడ్డొస్తే ఆ కార్తీక్ గాడిని వేసేస్తా. నేను బ్రతికొండగా కార్తీక్ అన్యాయం జరగనియంట్రా చెత్త నాయాళ్ళారా. నాయనా, నాయనా, నాయన తెలుపు కొడుతున్నాడు ఏంట్రా? అమ్మో, అన్నయ్యలు వచ్చినట్టున్నారు. బుల్లెట్ ఇక్కడ ఉన్నాడు. నాయన లేడేంటి? మరి తలిపి ఎవడు కొట్టిండు? ఏదో జరుగుతుంది. ముందు ఇన్ని రూముకి తీసుకెళ్ళిపోదాం. కోమలో ఉన్న కూడా బరువు తక్కలే. తప్పించుకున్నాడు పుట్టిరాజు గారు. బొమ్మే హలో హలో హలో, వీడు మధ్యలోకి పోయాడు. కొంపదీసీడు మళ్ళీ కోమాలోకి వెళ్ళాడేంటి? డాక్టర్ మీరా? ఇంకెవరో అనుకుని యాక్ట్ చేశా. ఒరే, నీకు యాక్టింగ్ లో మంచి ఫ్యూచర్ ఉంటుందిరా. ఆ గంగిరెడ్డి గారిని రిటైల్ తిట్టు అల్సేషన్ డాగ్ లాగా వెంట పడుతున్నాడు రా. నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను. సరే. చిచ్చి, వీడేంట్రా బాబు ఇలా తగులుకున్నాడు? నువ్వు కోమలకు పో.
నాయనా నాయనా నీ బుల్లిరెడ్డి కోమాలో నుంచి బయటకు వచ్చాడు నాయనా. చూడు నాయనా, నిన్ను నన్ను ఇంట్లో ఎవరు కలవనివ్వట్లేదు నాయన. అన్నలు కొడుతున్నారు నాయన. ఆడుస్తావేం నాయనా? నీ బుల్లిరెడ్డి ఆయన, నీ బుల్లిరెడ్డి నాతో మాట్లాడు నాయన, మాట్లాడు నాయన, నాతో మాట్లాడు నాయనా. ఏం చేస్తున్నారు మీరంతా? కుర్చీలో ఉండాల్సిన ఈడు ఉండాలండి. నాయనా తమ్ముడి మధ్య కోపంలో నడుచు నాయనా. ముందు ఇటు తీసుకెళ్ళి లోపల బండి పెట్టండి. అట్టే నాయనా. ఇదంతా పొట్టుడు పని అయి ఉంటుంది. ఇంకా క్యారెక్టర్ ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. సూపర్ రా. అరే ఈ యాక్టింగ్ మీ నాన్న దగ్గరికి వెళ్ళే వరకు అలాగే మెయింటైన్ చేయి. అక్కడ నీ ట్విస్ట్ ఓపెన్ చేయిస్తా. మీ ఇంట్లో వాళ్ళకి బల్బులు, మీ నాన్న బ్రెయిన్ పగిలిపోద్ది. ఓకే? గుడ్ బ్యాలెన్స్ బుల్రెడ్డి. పెద్దిరెడ్డి అండ్ ఫ్యామిలీ కమ్ ఆన్ ఇమిడియట్లీ. కమ్ ఆన్ ఐ సే. ఏరా తోలు మందం నాయాలా, తోక దగ్గర కోతిలాగా ఏందా గోల? తోక దగ్గర కోతిలో ఏందా గోల అంటాం కాదు. తొండం దగ్గర ఏనుగులా వాటమేంట్రా? అసలు నీ సైజుకి రెడీమేడ్ డ్రెస్సులు దొరుకుతాయిరా? పళ్ళు 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 కొరకొద్దు. ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ. రేయ్ రాత్రి 11 గంటలకు వెతకటం మొదలు పెడితే తెల్లవారుజామున 3 గంటలకు దొరికావురా నువ్వు. రేయ్ ఇవి కోడళ్ళురా, కొరివి దెయ్యాలరా. నీ కొడుకులు తింగర్ నా కొడుకులరా. కొట్టినండి ఎదురుగా పెట్టుకుని చేతులు నలుపుకుంటూ కూర్చున్నారా. మీ ఇంట్లో ఏకైక వ్యక్తి ఎవడైనా మంచోడు ఉన్నాడు అనుకుంటే స్వాతి ముత్యం వీడేరా. రేయ్ హెడ్ లైన్స్ నేను చదివాను, బులెటిన్ బుల్రెడ్డి చెప్తాడు. బుల్రెడ్డి చెప్పమ్మా. చెప్పి మీ నాన్న కళ్ళు తెరిపించు. లేట్ అయిపోతుంది, భోంచేసి పడుకుందాం. బుల్రెడ్డి చెప్పు. మాట్లాడమేరా బుల్రెడ్డి. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నువ్వు అటు చూడబాక, எனக்கு దండం పెడతాను. బుల్రెడ్డి చెప్పు. బుల్రెడ్డి అరే బుల్రెడ్డి చెప్పరా. అరే బుల్రెడ్డి చెప్పరా. రే చెప్పరా. రేయ్ నా కొడుకునేదంతావా? ఇది శాంపుల్ మాత్రమే పెద్దయ్యా. వీడికి రోజు ఎవరి మీద ఇరిటేషన్ వచ్చినా బుల్లెటిన్ బెల్ట్ ఇచ్చుకో బాధ. అవును మామా, మొన్న అట్ల కడితే వాతలు కూడా పెట్టాడు. నేనా? కుమ్మేయండి. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఈ లేవడు, నేను వెళ్ళను. స్టార్ట్. కొట్టుకోండి. కొట్టుకోండి. ఓకే. హలో, గుడ్ మార్నింగ్ సార్. సిబిఐ ఆఫీసర్ శివనారాయణ రిపోర్టింగ్ సార్. ఇప్పుడే పెద్దిరెడ్డి ఇంటికి వచ్చాం సార్. జనం దగ్గర కొట్టేసిన 1000 ఎకరాలు పెద్దిరెడ్డి పేరు మీద ఉందని తెలుసుకున్నాం సార్.